కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఇప్పుడు క్రియాయోగ ప్రశ్న జవాబులు 108వ భాగంలోకి వచ్చినాము. గురుగారు, యోగతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చునా? ఎలాంటివి రావండి. హఠయోగంలో తెలియక టీవీ చూసో అక్కడ లేకపోతే ఇంకా ఏదో యూట్యూబ్ చూసో ప్రాక్టీస్ చేయకూడదు. ఏ యోగమైనా కానీ గురుముఖంగా నేర్చుకుంటే చాలా మంచిది. హఠయోగము తెలియక చేస్తే కొంచెం ఏదైనా ఆసనాలు ఉల్టపల్ట వేస్తే కాలు చేతులు పట్టుకోవడమో ఇవి చేస్తారు. కొంతమంది ఇంత బట్ట మింగుతానని పెద్ద వస్త్రాన్ని మింగి పొట్టలో మళ్ళీ తీయనికి రాకపోతే వాళ్ళ ఆవిడని గుంజు అంటే గుంజితే పేగులు బయటపడ్డాయంట. హఠయోగం కొంచెం హాని, కానీ క్రియాయోగం అనేది హాని అనేది ఉండదండి. కనుక ఇది ఆసనాలు వేస్తుంటే తప్పిపోయి కింద పడితే ఏదో ఒళ్ళు పట్టుకోవడం ఇదో, లేకపోతే అందరూ ఏలేరు ఆసనాలు. కొంత ప్రాణాయామం కూడా భస్త్రిక కపాలభాతి అస్తవ్యస్తంగా చేస్తే కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ నార్మల్ ప్రాణాయామం సహజ ప్రాణాయామం ఈ క్రియాయోగంలో ఎటువంటి ఎఫెక్ట్లు ఉండదు. ఏ యోగమైనా గురుముఖంగా నేర్చుకోవాలి. అందులో ఉత్తీర్ణులైన ఆ గురువు దగ్గర నేర్చుకోవాలన్నమాట. అందరి ద్రాక్ష పులుపు అన్నట్టుగా అది రాని యోగము అది అక్కర్లేదులే అది ఒట్టిదేలే అనకూడదు. దాని గురించి లోతుపాతులు తెలుసుకొని మాట్లాడలేదైనా. కానీ ఈ హఠయోగం ఇష్టం మనకు ఆసనాలు ఇవి నేర్చుకోవాలంటే అది మంచి అనుభవజ్ఞులైన గురువుల దగ్గర నేర్చుకోవాలన్నమాట. ఇక నాకు ఏదొద్దు మోక్షమే కావాలి అన్నప్పుడు ఈ ధ్యాన యోగాన్ని ప్రాణాయామ సహితంగా క్రియాయోగాన్ని చక్కగా నేర్చుకొని అంటే ఆరోగ్యము శాంతి మోక్షము అన్నీ లభిస్తాయి. ఇందులో మోక్ష సాధన చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. కనుక ఇది చేయాలి. శాస్త్రీయ చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ మిత భోజనం తీసుకుంటూ యుక్తాహార విహారస్య భగవద్గీతలో చెప్పినట్టుగా మిత భోజనం మితాహారము మితమైన పనులు అన్నిటిలో మితంగా ఉండాలి. నిద్ర తిండి అన్నీ మితంగా ఉండాలి. సాధన కూడా మితంగానే పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి అస్తవ్యస్తంగా బోల్ట్లు బిగిస్తుంటే కుదరదు. కనుక మెల్లమెల్లగా ఇది చేస్తూ ఉంటే కొన్ని రోజులకు మనం అందులో పట్టు సాధిస్తాం. కనుక అన్నిట్లలో లిమిట్గా ఉండాలి. చక్కగా ఆహార నియమాలు పాటిస్తూ యమ నియమాలు పాటిస్తూ నిరంతరం సాధన చేసుకుంటూ గురుముఖంగా నేర్చుకొని నెమ్మదిగా సాధన చేస్తే ఈ ధ్యాన యోగంలో ఎటువంటి ఎఫెక్ట్లు ఉండవు, ఈ యోగ మార్గంలో ఎటువంటి ఎఫెక్ట్లు ఉండవు. పైగా అనంతమైన ఫలితాలు ఉంటాయి. చక్కగా చేసినప్పుడే శాస్త్రీయంగా చక్కటి ఫలితాలు పొందుతాం. అస్తవ్యస్తంగా చేస్తే ఫలితం 0 ఎందులో అయినా. కనుక శాస్త్రీయంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు యోగ మార్గంలో ఉన్నాయి. గురుగారు, రోజుకు ఈ యోగ మార్గం వల్లనే అష్టసిద్ధులు పొందిన ఋషులున్నారు, బ్రహ్మవేత్తలు అయ్యారు, ఋషులయ్యారు, దేవతలుగా మారారు. సమస్త ఋషులు గణము దేవతా గణము కూడా ఇదంతా చేశారు. ఉపనిషత్తులే ఆధారంగా ఉన్నాయి. యోగం ద్వారానే వాళ్ళు ఋషులుగా మారారు. గురుగారు, రోజుకు ఎంత సమయం క్రియ చేయాలి? కొత్తలో ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు 1 గంట, సాయంత్రం 6 నుంచి 9 వరకు 1 గంట కేటాయించుకోండి. ఈ సమయంలో డ్యూటీలు ఉండవు, ఎంటీ స్టమక్ తోటి ఉంటాం. సాధన చేసుకోండి. తర్వాత సెలవు దినాల్లో రోజంతా చేసుకోవచ్చు. 45 మినిట్స్ క్రియ చేసి 15 మినిట్స్ మెడిటేషన్ చేయండి. తర్వాత ఇంకా సాధన బాగా చేస్తుంటే 1 అవర్ క్రియ చేసి ½ అన్ అవర్ మెడిటేషన్ చేయండి. అలా ఇంకా మీరు చేయాలనుకుంటే 1.5 అవర్ క్రియ చేసి 1.5 అవర్ మెడిటేషన్ చేయండి. అలా సెలవు దినాల్లో మీరు రోజంతా కూడా 3 టైమ్స్ 4 టైమ్స్ 3 టైమ్స్ ఒకసారి, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 2 అవర్స్ మళ్ళీ ఒకసారి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇట్లా రోజు మొత్తం కూడా 5-6 సార్లైనా చేయొచ్చు. ఇబ్బంది లేదు. తెల్లవారులైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎంటీ స్టమక్ చూసి క్రియ చేసి మెడిటేషన్ చేయండి. సాధన మెల్లమెల్లగా పెంచుతూ పోతుండండి. కనీసము కొత్త వాళ్ళు ఉదయం గంట సాయంత్రం గంటన్నర తప్పకుండా చేయాలి. ఇది మినిమం. ఇంకా కొంచెము పాత వాళ్ళు మినిమం ఉదయం గంటన్నర సాయంత్రం గంటన్నర తప్పకుండా విధిగా చేయాలి. అదే మనకే డబల్ డ్యూటీ చేస్తే డబల్ ఫలితం వస్తుంది. గురుగారు, సంచిత ప్రారంధ కర్మలు జీవితంలో ఏ స్థితిలో ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు సంచితము ప్రారంధ కర్మలు ఇవి ఎవరికైనా అనుభవించక తప్పదు. ఇంకా సంచిత కర్మలు అంటేనే మనం గతంలో చేసిన కర్మలు అవి ఇక ఎవరు తప్పించుకోనికే ఎవరి వల్ల కాదు. అది తప్పించుకోనికే వెళ్ళి ఏదో కోటగూడలో రహస్యంగా ఉన్న తక్షుడు ఒక పండులో క్రిమి అయి వచ్చేసి కూడా కాటు వేశాడు పరీక్షిత్ మహారాజుకు. కనుక ఆ సంచిత కర్మ ఆ రూపంలో ఆ రుచి మెడలో పామేసిన ఆ సంచిత కర్మ ఆయన ఇట్లా వెంటాడింది. కనుక గత జన్మ కర్మలు వెంటాడుతుంటాయి. సంచిత కర్మలు ప్రారంధ రూపంలో వస్తుంటాయి. సంచిత కర్మనే ప్రారంధంలో వస్తాయి. సంచితం అంటే గత జన్మలో చేసిన కర్మ ఇప్పుడు ప్రారంధ రూపంలో వస్తుంటుంది. కనుక ఇప్పుడు అప్పుడే వేసిన ధాన్యాలు అప్పుడే 6 నెలలకు పంట వస్తుంది. అలాగే అప్పుడే వేసిన కర్మ 6 నెలల నాడు మనకు సంచితం
అవి ప్రారంధమై రావచ్చు. కనుక అది ఎవరికి తప్పించుకోవడానికి ఇది లేదు. ఇప్పుడు బాగా దుఃఖాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ వస్తున్నాయి అనుకోండి, గత కర్మ పాపం ఎంతో ఉంది అని అర్థం. ఎందుకు బాధపడాలి? అప్పు తీరుతుంటే ఎందుకు బాధపడాలి? అప్పు తీరిస్తే రుణ విముక్తి జరుగుతుంది. గతంలో అనుభవిస్తే ప్రారంధం తీరుతుంది. అనుభవిస్తే తరుగుతుంది పుణ్యం, అనుభవిస్తే తరుగుతుంది పాపం. కనుక ఇక ఇప్పుడు సుఖంగా ఆనందంగా చాలా బాగా ఉన్నామంటే గతంలో మన సంచిత కర్మ చాలా కర్మలు చేసినాము గత జన్మలో, ఇది అనుభవిస్తున్నాం. మళ్ళీ ఇది అయిపోతుంది, ఈ పుణ్యాన్ని అయిపోతుంది, మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కొంతమంది ఏమి చేయలేకున్నా ధ్యానయోగం చేయొచ్చు కదా, దీనివల్ల అనంత పుణ్యం పొందుతాము, లక్షల యజ్ఞాల ఫలితం పొందుతాం, లక్షల దానాల సంపదని దానం చేసిన పుణ్యం పొందుతాము. ఇక రూపాయి ఖర్చు లేకుండా మోక్షం పొందుతాం, రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యం పొందుతాం, రూపాయి ఖర్చు లేకుండా ఆనందం పొందుతాం, రూపాయి ఖర్చు లేకుండా మోక్షం పొందుతాం. దీంతో లావాదేవీలతో సంబంధం లేదు. ఒక రూపాయి ఖర్చు లేకుండా లక్షల కోట్ల రూపాయలు దానం చేసిన పుణ్యం పొందొచ్చు, దీంతో లక్షల యజ్ఞాలు చేసిన పుణ్యం పొందొచ్చు. నేను డబ్బులు కడతాను, మీరు నా కోసం పూజ చేయండి, నా కోసం హోమం చేయండి, నా కోసం ఇది ప్రార్థన చేయండి, ఇదేంటిదండి? ఎవరి ఆకలి కోసం వాళ్ళు తినాలి, నా కోసం మీరే తినండి అని చెప్పండి. మరి వాళ్ళనే భోంచేయమంటే సరిపోతుంది. ఇది ఒకరి కాదు, ఉద్ధరే ఆత్మనాత్మానం, మీ ఆత్మని మీరే ఉద్ధరించుకోండి. రూపాయి ఖర్చు లేదు, ఇటు పరిగెత్తనక్కర్లేదు, ఇల్లునే ఆశ్రమంగా మార్చుకోండి, ఇల్లునే ఒక ధ్యానయోగంగా మార్చుకొని ధ్యానాలయంగా మార్చుకోండి. దీనికి సపరేట్ కట్టడాలు అక్కర్లేదు, డబ్బులు వేస్ట్. మీ ఇల్లునే ఒక ధ్యాన మందిరంగా మార్చుకోండి. ఏ ఋషి చెప్పలే ప్రత్యేక కట్టడాలు. కనుక మీ ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకోండి. చెట్టు కింద కూర్చొని తపస్సు చేశారు, కొండ గుహల్లో కూర్చొని తపస్సు చేసి ఋషులయ్యారు. కనుక మీ ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకొని, మీ ఇల్లునే ఒక ధ్యాన కేంద్రంగా మార్చుకొని నిరంతరము గృహస్థ ఆశ్రమం చక్కగా ఇంట్లో అందరు కూర్చొని సాధన చేసి తరించండి. అయితే ఇక్కడ మీరు నిరంతరం వైరాగ్యం కలిగి సాధన చేసి తరించండి. గురుగారు, శ్వాస తీసుకొని ఆజ్ఞాచక్రంలో నిలిపినప్పుడు ఆజ్ఞాచక్రంలో సహస్రారంలో నొప్పి అనిపిస్తుంది. కొంచెం కొత్తలో అక్కడ లోడు పడుతుంది. ఈ యొక్క ఆజ్ఞాచక్రంలో కానీ లాగినట్టు, ఈ సహస్రారంలో లాగినట్టు అయ్యి లోడు పడుతుంది. దాంట్లో కంగారు పడవలసిన అవసరం లేదు. కొన్ని రోజులకు మళ్ళీ ఆడ వైబ్రేషన్ రాకపోతే ఎందుకు వస్తలేదండి అని మళ్ళీ కంగారు పడనక్కర్లేదు. ఇప్పుడు వచ్చిందని కంగారు పడవద్దు, అప్పుడు రాలేదని కంగారు పడవద్దు. ఆజ్ఞాచక్రంలో కానీ కొంతమంది సహస్రారంలో దృష్టి పెడితే అక్కడ కదలికలు వచ్చి లాగినట్టు అనిపించవచ్చు. ఇక్కడ ఆజ్ఞాచక్రంలో దృష్టి పెడితే అక్కడ వైబ్రేషన్ కానీ లాగినట్టు కానీ కొద్దిగా మంటలాగా లాగినట్టుగా గుంజినట్టుగా నొప్పిగా కూడా రావచ్చు. దాంట్లో కంగారు పడవలసిన అవసరం లేదు. అక్కడ లోడు పడుతుందని గుర్తు, సాధన చక్కగా సాగుతుందని గుర్తు. మీ దృష్టి అంతా ఆజ్ఞాచక్రం నిలుపుకొని లోచూపు ద్వారా ఆజ్ఞాచక్రంలో తలడైలో దృష్టి పెట్టుకొని చక్కగా క్రియ చేసిన తర్వాత మెడిటేషన్ చేయండి. కేచరి ముద్రలో ఉండి నాలుకని ఫోల్డ్ చేసి ఉండి దృష్టిని ఆజ్ఞాచక్రంలో నిలిపి చక్కగా ప్రాణాయామ చేసి మళ్ళీ ధ్యానాన్ని చక్కగా అక్కడే దృష్టి పెట్టి చేయండి. ఎల్లవెల్లలు ఏ పనులు చేస్తున్నా మీ కూటస్థ దృష్టి కలిగి ఉండి చేయండి. మీ దృష్టిని ఆజ్ఞాచక్రం నిలిపి చేయండి, అదే పుణ్యము. దృష్టిని ఆజ్ఞాచక్రం నిలిపపోవడమే పాపం. ఎందుకంటే మనసు అస్తవ్యస్తంగా ఉండి నానా కార్యాలు చేస్తాం దృష్టి ఇక్కడ లేకపోతే. అధోముఖంగా దృష్టి ఉంటే, ఆజ్ఞాచక్రంలో దృష్టి ఉంటే మనసు శాంతిగా ఉంటాం కాబట్టి అన్ని పుణ్యకార్యాలే జాగుతాయి మన ద్వారా. కనుక ఆ విధంగా మీరు ఎల్లవేళలా అక్కడ తరడై ఓపెన్ కావాలి, నా దృష్టి ఎల్లవేళల ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని ఉండండి. గురుగారు, ప్రాణాయామలో త్రేన్పులు వస్తే ఎలా? అంటే ఇంకా మీరు ప్రాణాయామలో పట్టు సాధించలేదని, కొంత మీకు గ్యాస్ ట్రబుల్ లాంటిది ఏదన్నా ఉన్న వాళ్ళకు కానీ, అలాగే తిన్నది జీర్ణం కానప్పుడు కానీ ఇటువంటి సమస్య వస్తుంది. ఆ త్రేన్పులు రావద్దంటే మొదలు ఏం చేయాలంటే అల్లము బెల్లం నములుకొని తినండి. షుగర్ ఉన్న వాళ్ళైతేనేమో కేవలం కూరల్లో అల్లం బాగా వేసుకోండి. ఇక అల్లం రసము తులసి రసంని కలిపి తాగండి, పేస్ట్ చేసి తీసుకోండి. గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఉండదు. లేదంటే ఈ కషాయం తాగండి. ఆ సొంటి, మిరియాలు, పిప్పళ్ళు ఈ మూడింటి కషాయం తాగితే గ్యాస్ ట్రబుల్ అటువంటిది ఉండదు. అటు త్రేన్పులు రావు. త్రేన్పులు ఎందుకు వస్తాయి? జీర్ణం కానప్పుడు, అజీర్తి ప్రాబ్లం ఉన్నప్పుడు, తిన్నది జీర్ణం కానప్పుడు, లేకపోతే గ్యాస్ పట్టుకునేటివి ఏమైనా ఆహారం తీసుకున్నప్పుడు త్రేన్పులు వస్తాయి. కనుక ఈ ప్రాణాయామలో ఇంకా మీకు కఫం ఉంది అని అర్థం. ఈ యొక్క మీ త్రికటకం వల్ల ఏదైతే కషాయం చెప్పినో అది ఆ కషాయం తాగడం వలన మీకు త్రేన్పులు రావు, ఈ యొక్క కఫము అనేది పోతుంది. ఈ ప్రాణాయామాన్ని రెగ్యులర్గా చేయగా కొన్ని రోజులకు కఫము సంబంధించిన సమస్యలు పోయి ఈ ఎటువంటిది జీర్ణశక్తి పెరిగి మలబద్ధక సమస్య ఉండదు, గ్యాస్ ట్రబుల్ సమస్య ఉండదు, ఈ త్రేన్పులు రావడం అనేది ఉండదు. రెగ్యులర్గా సాధన చేయండి, ప్రాణాయామంలో పట్టు సాధిస్తారు. గురుగారు, యోగులు భగవత్ సృష్టి నుంచి పంచభూతాల్లోంచి సృష్టిస్తారు. కొత్తగా ఏదైనా సృష్టించగలరా? ఏది సృష్టించినా ఈ పంచభూతాల్లోకి వెళ్ళి ఇప్పుడు సైన్స్ వాళ్ళు ఉన్నారు.
ఈ పంచభూతాల్లో ఏ వస్తువు తీసుకోకుండా ఏమి కనుక్కోలేరు వాళ్ళు. ఈ పంచభూత నిర్మితమైన వస్తువులని తీసుకొని ఈ సైన్స్ వాళ్ళు కొత్త వస్తువుని మోడిఫై చేస్తారు, ఇది చేస్తుంటారు. అలాగే ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేస్తుంటారు, కానీ కొత్త కొత్తవి కనుక్కుంటుంటారు. అలాగే ఈ యోగులు కూడా అంటే ఈ సమస్తాన్ని సృష్టించింది పరమాత్మ. పరమాత్మ సృష్టించిన దానికంటే కొత్తగా ఎవరు ఏం సృష్టించలేదు. పంచభూతాల కంటే వేరుగా ఇంకేది ఉండదు. ఈ బ్రహ్మాండం మొత్తం ఏ వస్తువు అయినా పంచభూత నిర్మితం. శరీరం కానీ, జడ వస్తువులు కానీ, చెట్టు చేమ, కొండలు, నది, ఇవన్నీ ఆకాశము, అన్నీ కూడా గాలి, నీరు, ఆకాశము, అగ్ని, ఇవన్నీ కూడా వీటితోటే, భూమి, వీటితోటే ఏది సృష్టించినా కానీ ఈ ప్రపంచంలో బ్రహ్మాండం అంతా వీటి చేతనే ఉంది. కనుక భగవంతుని సృష్టి కంటే కొత్తగా ఎవరేం సృష్టించలేరు. భగవంతుడు సృష్టి చేయగలుగుతాడు, దాన్ని లయం చేయగలుగుతాడు. ఆ ఒక్క శక్తి పరమాత్మకు ఒక్కడికే సాధ్యం, మిగతా వాళ్లకు అది సాధ్యం కాదు. ఒకటి ఎందుకంటే కొన్ని వస్తువులని యోగి ఈ సృష్టిలోకి వెళ్ళే తన సంకల్ప శక్తి ద్వారా ఆహ్వానించొద్దు. అందరు పిలిస్తే ఎందుకు రాదు ఆ వస్తువు అంటే ఆ ఋషిలో అంత సంకల్ప శక్తి ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే వీసా ఉంటేనే పోగలుగుతాం. ఆ వీసా సంపాదించుకున్న వాళ్ళకే వాళ్ళు వెళ్ళగలుగుతారు. సినిమాకి వెళ్ళాలంటే టికెట్ ఉన్న వాళ్ళే అర్హులు. అలాగే ఉద్యోగం రావాలంటే అందులో పాస్ అయిన వాళ్ళు, ర్యాంకు సంపాదించుకున్న వాళ్ళకే అర్హత. అలాగే ఆ సిద్ధులు రావాలంటే కూడా దానికి సంబంధించిన సాధన చేసి అంత పుణ్యబలం సంపాదించుకున్న వాళ్ళకే ఇదవుతారు. కొంతమంది చూయించవచ్చు సిద్ధులు, కొంతమంది చూయించకపోవచ్చు. శంకరాచార్యగా వారు కానీ, అలాగే బ్రహ్మంగారు, షిరిడి సాయిబాబా, ఇటువంటి వాళ్ళు కొంతమంది చూయించారంటే లోక కళ్యాణార్థం కోసం, కనకంకాంత కోసం చూపెట్టలే. కొంతమంది కనకంకాంత కోసం చూయిస్తే నష్టపోతారు. కనుక కొత్తగా ఈ తాంత్రికంలో 41 రోజులు పొందింది 41 రోజులనే పోగొట్టుకుంటారు వాళ్ళు. అవి నిల్వ కూరగాయ చెట్లలాగా. ఇక ఆత్మ సాధన చేసే వాళ్ళకు స్థిరమైన నాటు చెట్లు పెట్టుకుంటే సంవత్సరాల కొద్ది కాసినట్టుగా స్థిరంగా ఉంటాయి. అయితే ఈ సృష్టిలో కంటే కొత్త వస్తువు ఎవ్వరు ఏది సృష్టించలేరు. పరమాత్మ కూడా దీనికంటే ఒక కొత్త వస్తువు ఉంది అనేది ఏం చెప్తలేరు. ఈ పంచభూతాలకు ఇవే ఫైనల్ అని ఒకటి ఏర్పాటు చేసేసి మళ్ళీ ఈ సృష్టి ఇదే రిపీట్గా నడుస్తూనే ఉంటుంది. కనుక ఈ యొక్క పరమాత్మకు ఏదైనా సాధ్యము, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. సృష్టి స్థితి లయాలు చేయగలుగుతాడు. సృష్టి స్థితి లయ, పుట్టించడము, పోషించడము, లయం చేయడం, ఇది ఒక పరమాత్మకే సాధ్యము. పుట్టించడము, వాటిని సంహరించడం పరమాత్మకు ఒకటే సాధ్యం, మిగతా వాళ్లకు సాధ్యం కాదు. కాకపోతే యోగి ఏంటంటే ఆయనకు ఎంత శక్తి ఉన్నా యోగి నేను దాసున్నే అనుకుంటాడు. నిజమైన యోగి, నిజమైన భక్తుడు, నిజమైన సన్యాసి, నిజమైన జ్ఞాని ఎవరైనప్పటికీ కూడా. అయితే ఈ పరమాత్మ నుంచే నేను ఈ శక్తి పొందినాను. సోలార్ నుంచే, సోలార్ ప్లాంట్ తీసుకొని మనము ఈ క్యూర్ చేసుకున్నాం. ఆ పరమాత్మ నుంచే ఇనుప కడ్డీ నిప్పుల్లో పెట్టుకుంటే ఆ నిప్పు శక్తే ఇనుప కడ్డీలోకి వచ్చేసింది. కనుక ఆ శక్తిని ఏదైతే పొందినామో పరమాత్మ గిఫ్ట్, పరమాత్మ బహుమతి, పరమాత్మ ద్వారానే పొందినవు. పరమాత్మ ఇచ్చిన బహుమతి అనుకుంటే మనకు అహంకారం రాదు. బహుమతి పొందినోడికి ఎందుకు అహంకారం? అంతే కదా. ఆ గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. ఇచ్చిన ఆయన మీద మనకు ఇంకా రెస్పెక్ట్ ఉండాలి, గౌరవం ఉండాలి, దాసభావన ఉండాలి. కనుక ఆ విధంగా భగవంతుడు ఇచ్చాడు. అది భగవంతుడిది, నాది కాదు. కనుక ఆ భగవంతుడు ఇచ్చినప్పుడు భగవంతుడు తయారు చేయలేంది కొత్తగా ఏది తయారు చేయలేరు. సొంతంగా తయారు చేసిందంటే అప్పుడు ఇంకేదన్నా కనుక్కోగలుగుతాడు. ఒకటి కనుక్కున్నాడంటే కొత్తది కనుక్కోగలుగుతాడు. కానీ భగవంతుడు ఇచ్చిందే గనక, అది భగవంతుడు ఇచ్చిన సిద్ధే గనక ఆ భగవంతుడు ఇచ్చిన వస్తువులనే తను ఏదైనా చేయగలుగుతాడు. కనుక కొత్తగా ఏమీ చేయలేడు. ఒక పరమాత్మకే సాధ్యము కొత్తగా ఏది చేయాలన్నా, సృష్టి స్థితి లయాలు చేయాలన్నా కానీ. గురుగారు, ఆజ్ఞాచక్రంలో దృష్టి ఉంచి ధ్యానించినప్పుడు శరీరం మొత్తం వైబ్రేషన్ వస్తుంది. కొత్తలో మనము సెలండర్ అయ్యి భగవంతుడికి శరణాగతితోటి, పులకింతతోట సెలండర్ అయ్యి తన్మయత్వ స్థితిలో మనం సాధన చేసినప్పుడు కొన్ని పులకింతలు వస్తుంటాయి. దాన్ని వైబ్రేషన్ అనొచ్చు, పులకింతలు అనుకోవచ్చు, నానా రకాలుగా ఉంటాయి. దాన్ని చక్కగా సాధన చేసినప్పుడు వస్తుంటుంది. చాలా మంది ఏదో అదే పనిగా ఊగిపోతుంటారు. అది కాదు. బాడీ మైండ్ కంట్రోలే మెడిటేషన్, ఊగిపోవడం కాదు. ఒక తన్మయత్వ స్థితి పులకింత వచ్చేది. అది ఒక ధ్యానంలో కొత్తలో ధ్యాన పారవస్య స్థితిలో ధ్యానం చేస్తుంటే కొంతమంది కలుగుతుంది. అవి ఇంకా సాధన బాగా చేయగా అవి కూడా ఆగిపోయి నార్మల్గా సహజ స్థితిలో ఉండగలుగుతారు. గురుగారు, చెవిలో నాదం చాలా రోజులుగా ఇబ్బంది ఉంది. ఎల్లప్పుడు ఆయుర్వేదం ఏమైనా వాడాలా? అది తప్పు. మనము స్నానం చేస్తుంటే చెవులకు నీళ్లు పోవడమో, చెవులకు ఏదైనా ఈగ పోవడమో, చీమ పోవడమో అది కాదు కదా. లోపల బయటికి వినిపించేది కాదు, లోపల ఇది కలిగేది. ఇప్పుడు ఏదైతే
దాంట్లో కంగారు పడవలసిన అవసరం లేదు. అది మధురంగా ఆ 10 రకాలుగా ఘంటానాదం, శంఖనాదం, వేణునాదము, సముద్రఘోష, నానా రకాల కుడి చెవులో చిన్ని నాదం నుంచి పుట్టి 10 రకాల శబ్దాలు వచ్చేసి ఆ 10 రకాలు ఇప్పుడు తాళాలు, మేళాలు, వాయిద్యాలు గుళ్ళో ఉంటాయి చూడండి, అన్ని రకాలవి కూడా 10 రకాలుగా వాయిద్యాలు కూడా మనలో వినిపించి అవన్నీ లయం అయిపోయి కుడి చెవులో చిన్ని అని పుట్టి 10 రకాల శబ్దాలు వచ్చేసి అవి కూడా లయం అయిపోయి ఒక 6 మంత్ లోపల 3 నెలలు 2 నెలలు లోపల ఏకనాదము స్థిరమైపోయి కంచు గంట కొట్టి ఇట్లా వదిలిపెడితే దీర్ఘ నాదము, మధురమైన నాదము మనం ఎల్లవేళ వినగలుగుతాం. ఎంతో తన్మత్వం కలుగుతుంది. ప్లూటు ఊదితే జింక వలలో పడ్డట్టుగా ఈ అట్లా నాదస్వరం ఊదితే పాము వాడు ఆ మత్తులో ఉన్న పాముని పట్టుకున్నట్టుగా ఈ యొక్క మన యొక్క పాము అదే జింక అనే మన మనసుని ఆ ప్లూటు కానీ ఆ యొక్క నాదస్వరాన్ని కానీ వశమైపోయినట్టుగా ఆ నాదములు మనసును లయం చేసి లయస్థితిని అందుకొనాలి అనమాట. ఆ నాదస్వరం అనే నాదం ఊది ఈ మనసు అనే పాముని పట్టుకొని మన మనసుని లయం చేయాలి. కనుక ఈ విధంగా మనకు అనేకంగా ఈ ఇంత కంగారు పడవలసిన అవసరం లేదు. ఒక స్టేజీ అందుకున్నాం, ఒక మంచి స్థితిలో ఉన్నాము, ఒక మంచి అనుభవాన్ని మనం అందుకున్నామని అనుకోవాలి. ఇంట్లో కంగారు పడవలసిన అవసరం లేదు, మెడిసిన్ వాడవలసిన అవసరం లేదు, ఏది వాడవలసిన ఆ మధురమైన నాదంలోనే మన దృష్టి పెట్టి ధ్యానించి చేస్తే కొద్ది కాలానికి ఆ నాదం కూడా లయం అయిపోయి సమాధి స్థితి కలుగుతుంది. లోకా సమస్త సుఖినోభవంతు. ఓం